సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భువన గణేష్. నేనైతే ఇంట్లో 2 months బ్యాక్ నెయ్యి తయారు చేశాను పాలమిగడతో. సో మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 2 months నుండి పాలమీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. మా ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించారు, నెయ్యి తయారు చేయడానికి చాలా బాగా వచ్చేసింది అని చెప్పేసి. సో అందుకు నేను మనం పెరుగు తోడేస్తాం కదా, సో పెరుగులో కొంచెం వాటర్ పోసి దీన్ని పులిచేయడానికి వేశాను. మూత పెట్టేసి సాయంత్రం వరకు మూత పెట్టి పక్కన ఉంచేసాను. సో తర్వాత ఇలా గరిటెతో ఊకే తిప్పుతూనే ఉండగా సో ఇలా వెన్న అయితే వచ్చేసింది. చూసారు కదా వెన్న ఎలా సెపరేట్ అవుతుందో, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పాలమీగడతో. నేనైతే ఇన్ని రోజులు యూట్యూబ్లో పెరుగుతో చేసింది చూసాను, సో నాకు అది వర్కౌట్ అవ్వలేదు. నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపించింది. ఇలా ముద్దలుగా చేసి నేను 2 గిన్నెల్లో తీసుకున్నాను, ఎందుకంటే పొంగుతుంది కదా. పోయినసారి అయితే పొంగింది, నాకు ప్రాబ్లం అనిపించింది. అందుకే ఈసారి 2 గిన్నెలలో తీసుకొని చేశాను. సో స్మెల్ బాగా రావడానికి కోసం నేను తమలపాకులు కూడా యూస్ చేశాను.